అందరికీ నమస్కారం. ఈ నెల 25, 26, 27 జరపాలనుకున్న విశాఖ ఉత్సవ్ ఏదైతే కొన్ని సంఘాలు, ప్రత్యేకించి నగరంలో ఉన్న క్రిస్టియన్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా క్రిస్మస్ రోజు మాకు కొంచెం పండగ, దాన్ని కొంచెం వాయిదా ఇస్తే బాగుంటుందని చెప్పని కోరటం జరిగింది. వాళ్ళ మనోభావాలను గుర్తించి ఈ విశాఖ ఉత్సవంను జనవరి 1, 2, 3కి వాయిదా వేయటం అయింది. ఇది ఆల్రెడీ మొన్న ఇన్ఫార్మ్ చేశాం. ఈ 3 రోజులు కూడా కొత్త సంవత్సరం రోజు స్టార్ట్ అయ్యి 3వ తారీఖు ఆదివారంతో ఎండ్ అవుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడే జిల్లా కలెక్టరు, అలాగే ఉడావేసి, మిగతా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అందరూ అధికారులతో కూడా ఈ ప్రోగ్రామ్స్ వాటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు గత కొద్ది రోజులుగా కూడా అటు స్పోర్ట్స్ తరఫున కానివ్వండి, జిల్లా విద్యాశాఖ తరఫున కానివ్వండి, రకరకాల ప్రోగ్రామ్స్ కూడా దీనికి సంబంధించి కండక్ట్ చేస్తూ ఉన్నాం. మొన్నే చెస్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్ కూడా పిల్లలకు కండక్ట్ చేశారు. అలాగే రేపు 25 క్రిస్మస్ అయిన తర్వాత 26 నుంచి కూడా వేరియస్ ఈవెంట్స్, మహిళలకి రంగోలీ ముగ్గుల పోటీలు, అలాగే ఈ కైట్స్ ఫెస్టివల్, దాంతోపాటు బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాలు, బాక్సింగు, ఇట్లా వేరియస్ ఈవెంట్స్ తోటి ఈ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరోపక్క విద్యాశాఖ పిల్లలకి ఎలక్ట్రీషియను, పెయింటింగు, ఇటువంటి క్విజ్, ఇవన్నీ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. జనవరి 1న మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్నివాల్తో ఈ విశాఖ ఉత్సవం స్టార్ట్ అవుతూ ఉంది. మనం లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్నివాల్కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. వేలాది మంది విద్యార్థులు, అలాగే స్థానిక కళాకారులు, దాంతోపాటు డిపార్ట్మెంట్ సంబంధించిన శకటాలు, ఇవన్నీ కూడా పెట్టి ఇదొక పెద్ద ఈవెంట్గా కార్నివాల్ని వేలాది మందితోటి బీచ్ రోడ్లో చేయబోతా ఉన్నాం. అలాగే మొత్తం ప్రధాన వేదిక దగ్గర, దాంతోపాటు ఎంజిఎంలో ఈ ఫ్లవర్ షో, మధురవాడ జాతరలో ఒక వేదిక, దాంతోపాటు ఈ టెంపుల్ రిప్లికాసు, ఎలక్ట్రికల్ ప్రభ, ఈ ఫుడ్ కోర్ట్సు, స్టాల్సు, ఇవన్నీ కూడా గతంలో ఏదైతే ఈవెంట్స్ పెట్టామో వాటికంటే ఇంకా బెటర్ క్వాలిటీ తోటి ఇంకా బాగా ఉండేటట్టుగా అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు లేజర్ షో, ఇవన్నీ కూడా కాకుండా 3 రోజులు కూడా కల్చరల్ ఫెస్టివల్ అది. ఎందుకంటే స్థానిక కళాకారులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే పేరెన్నికన్న ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరాభిషేకం కూడా ఒక రోజు ప్రోగ్రాం ఫైనలైజ్ చేశాం. అలాగే దాంతోపాటు మిగతా ఈ మన స్థానికంగా ఉన్న దింస, వీటితో పాటు కూచిపూడి, భరతనాట్యాలతో పాటు ఈ ఫ్యూజన్ షోస్, రకరకాల ఈవెంట్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. సాయంత్రం 6 గంటలకి కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే నైట్ 11 వరకు కూడా ఇంకా నాన్ స్టాప్గా మ్యూజికల్ నైట్స్, తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఈ రకరకాల ఈ ప్లేలైట్స్, ఇవన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇనాగరల్ దీనికి ఇన్వైట్ చేశాం. జన్మభూమి ప్రోగ్రాము 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈవినింగు విశాఖ రమ్మని ఆయన కోరాం. ఈవినింగు విశాఖ ఉత్సవం స్టార్ట్ చేసి నైట్ హాల్ట్ వైజాగ్లో ఉండి 2 ఇక్కడి నుంచి జన్మభూమి స్టార్ట్ చేసుకుందామని చెప్పి కూడా కోరాం. ఆయన దాన్ని తప్పకుండా పరిశీలించి 99% ఫస్ట్ ఇనాగరల్ ఫంక్షన్కి వస్తారు. ఇన్ కేస్ అది కానీ ఏదైనా ప్రోగ్రాం ఇబ్బంది అయితే 2nd కానీ 3rd కానీ ఖచ్చితంగా వస్తానని చెప్పని సీఎం గారు హామీ ఇచ్చారు. తప్పకుండా ఆయన అందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. దాంతోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు కూడా లాస్ట్ టైం ఆయనే విశాఖ స్టార్ట్ చేశారు. కార్నివాల్ అవన్నీ కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యి మొన్న చెప్పినప్పుడు తప్పకుండా నేను వస్తానని చెప్పని ఆయన హామీ ఇచ్చారు. ఆయన కూడా ఒకరోజు ఆయన వస్తూ ఉన్నారు. ఇంకొక రోజు సెంట్రల్ టూరిజం మినిస్టర్ మహేష్ శర్మ గారు ఉన్నారు, ఆయన ఇన్వైట్ చేశాం. ఆయన కూడా ఒకరోజు, ఈ 3 రోజులు 3 చీఫ్ గెస్టులుగా రాబోతూ ఉన్నారు. వాళ్ళతో పాటు మన రాష్ట్రానికి సంబంధించిన అశోక్ గజపరాజు గారు, సుజనా చౌదరి గారితో పాటు మన ఇన్ఛార్జ్ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒకరోజు వస్తూ ఉన్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఒకరోజు వస్తామని చెప్పారు. వాళ్ళతో పాటు మన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు
అధికారులు, అనధికారులు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఈ ఈవెంట్ కోసం అందరూ కూడా వచ్చేదానికి సుంగు తక్కుపరిచారు. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ని, ప్రత్యేకించి వైజాగ్లో ఉన్న పొటెన్షియాలిటీని, రాబోయే రోజుల్లో వైజాగ్ ఏ విధంగా ఒక స్మార్ట్ సిటీ కాబోతా ఉంది, ఏ విధంగా ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే టూరిజం కానీ, ఐటీ కానీ, ఇండస్ట్రియల్ కానీ వీటన్నిటికీ ఇవంతా కూడా ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక షోకేసింగ్ చేయడానికి ఈ విశాఖోత్సవం ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాం. వైజాగ్లో ముఖ్యంగా ఇటువంటి కల్చరల్ ఫెస్టివల్స్ కూడా ప్రజల నుంచి స్పందన కూడా బాగా వస్తూ ఉంటుంది. మరి లాస్ట్ టైం విశాఖోత్సవం కూడా ఏ రోజు చూసినా కూడా 1,00,000 మంది తగ్గకుండా, ప్రత్యేకించి ఫ్లవర్ షో కానీ, అలాగే టెంపుల్స్ పెట్టిన ఇవి కానీ పబ్లిక్ డిమాండ్ మీద మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. ఫ్లవర్ షో అయితే ఒక 1 వీక్ ఎక్స్టెండ్ చేసాం, అలాగే టెంపుల్స్ కూడా ఒక 1 వీక్ ఎక్స్టెండ్ చేసాం. ఈసారి కూడా అదేవిధంగా ఆ టెంపుల్స్ అవన్నీ కూడా మన శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో ఉన్న అన్ని ప్రముఖ టెంపుల్స్ 9 టెంపుల్స్ రిప్లికాస్ మొత్తం కూడా అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టి అక్కడ ఈ పూజలు, అలాగే ప్రసాదాలు ఇవన్నీ కూడా ఒక గుడిలోకి వెళ్తే ఎటువంటి భావన కలుగుతుందో సేమ్ ఉండే విధంగానే అవి తయారు చేస్తూ ఉన్నాం. అలాగే ఫ్లవర్ షో సంబంధించి కూడా లాస్ట్ టైము హుడా పార్క్లో పెడితే వచ్చిన క్రౌడ్కి విఐపీలు కూడా ఎవరినైతే ఇన్వైట్ చేసామో వాళ్ళు కూడా ఆ ప్రాంతం రీచ్ కాలేకపోయారు. అందుకే ఈసారి దాన్ని వెన్యూ కూడా మార్చి ఎంజిఎంలో పెట్టి ఎంట్రీ ఒక చోట, ఎగ్జిట్ ఒక చోట పెట్టి డిఫరెంట్గా అది ప్లాన్ చేస్తూ ఉన్నాం. అట్లాగే లాస్ట్ టైం మధురవాడలో పెట్టిన జాతరలో పెట్టిన 3 రోజుల ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ముఖ్యంగా అక్కడ ఫోక్ ఆర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. మన జానపద మనకి నియర్ బై స్టేట్స్ తెలంగాణ, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ఆ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్స్తో కూడా మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక సౌత్ ఇండియాకి సంబంధించిన ఒక పెద్ద ఫెస్టివల్ ఈవెంట్ కాబట్టి వాళ్ళ స్టేట్స్ నుంచి కూడా టూరిజం డిపార్ట్మెంట్స్ నుంచి పార్టిసిపేట్ చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళ నుంచి కూడా పార్టిసిపేషన్ వస్తుందని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులను కూడా దీన్ని కోరేది ఏంటంటే ఇది వైజాగ్ ప్రెస్టేజ్ని పెంచే ఈవెంట్ కాబట్టి దీన్ని కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇచ్చి దీన్ని ఎక్కువ మందికి తెలియజేసే విధంగా కవరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి దాని హోటల్ అసోసియేషన్లతో మాట్లాడాం, అలాగే ఈ మర్చెంట్స్ అసోసియేషన్తో మాట్లాడుతూ ఉన్నాం. ఆ 3 రోజులు కూడా వైజాగ్ మొత్తాన్ని ఒక ఫెస్టివల్ లుక్ వచ్చే విధంగా డెకరేట్ చేయటం, బీచ్ ప్రాంతం మొత్తం కూడా మంచి లైటింగ్ అది పెట్టి ఒక పండుగ వాతావరణం తెప్పించడం, అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్, గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఎలక్ట్రికల్ లైటింగ్ అవి పెట్టి డెకరేట్ చేయటం, దాంతోపాటు ఆ 3 రోజులు షాపింగ్ చేసిన వాళ్ళ దగ్గర కూడా ఒక స్పెషల్ డిస్కౌంట్స్ అటు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పిన కోరాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అంగీకరిస్తూ ఉన్నారు. ఇది అందరూ కలిసి చేసుకునే ఒక పీపుల్స్ ఫెస్టివల్గా దీన్ని చేయాలనుకుంటాము. గవర్నమెంట్